గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే ఈజీ అండ్ సింపుల్ ఫిష్ కర్రీ చేద్దాం అనుకున్నా. సో రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ఫస్ట్ ఏంటంటే ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. సో ఏంటంటే దీనిలో ఏంటంటే తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాలి. ఈ ఫిష్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చిల్లీ, కరివేపాకు అండ్ ఏంటంటే 5 ఆనియన్స్, ఒక టమాటో కలిపి ఏంటంటే నేను గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఏంటంటే చింతపండు అండ్ ఏంటంటే ఫిష్ ఏంటంటే కడిగి క్లీన్ చేసుకొని అండ్ ఏంటంటే ఇది మ్యారినేట్ చేసుకున్నాను. కారం, ఫిష్ కర్రీ, జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం వేసుకొని నేను మ్యారినేట్ ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. సో రండి. సో ఆయిల్ మంచిగా హీట్ ఎక్కింది కాబట్టి దీనిలోకి ఏంటంటే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సో ఇవి మంచిగా ఫ్రై అయినాక ఏంటంటే మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, పేస్ట్ ఏంటంటే ఇందులో వేసుకొని కలుపుకోవాలి. సో దీనిలో ఒక స్పూన్ ఏంటంటే సాల్ట్ వేసుకొని వేపుకుంటే ఇప్పుడు ఈ ఆనియన్ టమాటో అనేది పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన అది పోయే వరకు ఏంటంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. సో ఇది బాగా వేగింది కదా ఈ మిక్చర్ అనేది. సో మనం ఏంటంటే దీనికి ఏంటంటే కొంచెం కారం కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా. సో కొంచెం కారం, కొంచెం సాల్ట్. సో బాగా వేగింది కాబట్టి సో ఈ లోపు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఉంటాయి కదా, ఫిష్ పీసెస్ అనేవి. సో ఇవి ఏంటంటే దీనిలోకి వేసుకుందాం. కొంచెం పీసెస్ అనేవి వేసుకున్నాం కదా, ఎక్కువ కలపకండి. సో మెయిన్గా గుర్తు పెట్టుకోవాల్సిన ఫిష్ కర్రీ వండుకున్నప్పుడు ఏంటంటే చాలా సింపుల్ కదా. సో దాంతోపాటు ఇది మనం ఫిష్ వేసాక ఎక్కువ కలపకూడదు, జస్ట్ అలా కలుపుకోవాలంతే. ఎందుకంటే ఫిష్ అనేది బేగా ఏంటంటే బ్రేక్ అయిపోద్ది. సో కొన్ని పక్కన పెట్టి ఏంటంటే ఆల్రెడీ మనం ఫిష్ వేసుకున్నాం కదా. సో ఆల్రెడీ మనం ఏంటంటే చింతపండు నానబెట్టుకున్నాం కదా. సో అది ఏంటంటే సో ఇలాగ వాటర్ తీసుకొని కర్రీలో వేసుకోవాలి. తగినంత వేసుకోండి. అంటే మీకు ఎట్లా కావాలో అలా, అంటే గ్రేవీలా కావాలా, రసంలా కావాలా అలా. చింతపండు రసం వేసుకున్నాక ఒక 5 మినిట్స్ మరగపెట్టుకోవాలి. మరిగితే మనకి చేపల పులుసు రెడీ. సో ఇలా ఇప్పుడు ఈ క్రమంలో ఏంటంటే మనం ఇప్పుడు కొంచెం ఏంటంటే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోయింది. ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ కానీ కారం కానీ మీకు సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు. తర్వాత మరిగిపోయినప్పుడు అంటే వేసుకోలేం కదా. సో ఈ మరిగే క్రమంలో మీకు తగినంత మళ్ళీ కావాలంటే కారము, సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో కర్రీ ఏంటంటే బాయిలింగ్ మోడ్లో వచ్చింది కదా. సో ఏంటంటే ఈ స్టవ్ ఆఫ్ చేసే 2 మినిట్స్ ముందు ఏంటంటే సన్నగా తరిగిన కొత్తిమీర ఏంటంటే వేసుకోవాలి. వేసుకొని 2 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేస్తే వేడిగా సింపుల్ అండ్ ఈజీ ఫిష్ కర్రీ రెడీ.